మీరు 1980 నుండి 2010 ఈ మధ్యలో పుట్టి ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. అయితే మనం లైఫ్లో ఏదైనా చేస్తుంటే కొత్తగా నీకు లైఫ్ మీద క్లారిటీ లేదు, నువ్వు ఇది సాధించలేవు, ఆర్ నీకు ఇది అవసరమా, ఇట్లాంటివి మనము రోజు కామన్గా చూస్తుంటాం కదా. అయితే అలా అనే వాళ్ళందరికీ ఈ వీడియో చూపించండి, వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది, ఇంకోసారి మిమ్మల్ని ఏమనొద్దని చెప్పి. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సారథి టాక్స్. ఈ భూమి మీద పుట్టిన 87 lakh స్పీషీస్లో, అంటే 87 లక్షల జీవరాశుల్లో ద మోస్ట్ ఇంటెలిజెంట్ యానిమల్ ఆర్ స్పీషీ ఏదైనా ఉందంటే మన హ్యూమన్సే. ఎందుకంటే మనకున్న స్పెషల్ పవరే మన ఆలోచన శక్తి. ఇక్కడ మనం ఆలోచిస్తూనే ప్రతి ఒక్క చిన్న పని చేస్తుంటాం అనమాట. అయితే ఈ 1980s నుండి 2010 మధ్యలో పుట్టిన వాళ్ళకి ఒక చిన్న సిండ్రోమ్ ఉందంట, అదే మల్టీ ఇంట్రెస్ట్ సిండ్రోమ్. ఇది మీకు ప్రతి ఫ్యామిలీలో ఖచ్చితంగా ఎవరికొకరికి ఉంటే ఉంటుంది. అదేంటంటే వీళ్ళు ఏం చేసినా సరే ఇంకో దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. సపోజ్ ఇప్పుడు నేను పొద్దున్న లేచి నేను డాక్టర్ అవుదాం అనుకుంటున్నా అంటారు, సాయంత్రం అయ్యేసరికి నేను క్రికెటర్ అంటారు, ఇంకో తెల్లారితే మళ్ళీ నేను ఇంకేదో అవుతా అంటారు. ఇక్కడ కెరీర్ షిఫ్ట్ అనేది చాలా డ్రాస్టికల్గా వితిన్ హవర్స్లో, కొన్నిసార్లు వితిన్ మినిట్స్లో మారిపోతుంటుంది వీళ్ళకి. ఇలాంటి వాళ్ళు ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఒకళ్ళు ఉంటారు, వాళ్ళ పేరు ఇక్కడ కమెంట్స్లో ట్యాగ్ చేయండి. కమింగ్ టు ద పాయింట్, వీళ్ళు ఎప్పుడు చూసినా సరే ఏదో ఒకటి కొత్తగా సక్సెస్ అవుదాము, కొత్తగా చేద్దాము అన్నట్టుగానే ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇంట్లో నుంచి వీళ్ళకి వచ్చే బిరుదులు, అంటే వీళ్ళకి వచ్చే అవార్డ్స్, మెడల్స్ ఏంటంటే నువ్వు దేనికి పనికిరావు, నువ్వు సక్సెస్ అవ్వలేవు, ఆర్ నువ్వు అనవసరంగా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. అండ్ వెరీ కామన్గా వినిపించేది ఏంటంటే నీకు లైఫ్ మీద క్లారిటీ లేదు. ఇది వెరీ కామన్గా, ఇది ప్రతి ఇంట్లో వినిపించే ఒక చిన్న కీ లైన్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి కూడా క్లారిటీ గురించి. నేను ఇవాళ క్లారిటీ గురించి క్లారిటీ ఇవ్వను, కానీ క్లారిటీని అర్థం చేసుకునే మనుషుల గురించి క్లారిటీ ఇస్తాను. మనిషి బ్రెయిన్లో రోజుకి సుమారు 60,000 అంటే 60,000 ఆలోచనలు ఒక మనిషికి వస్తాయని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. అయితే ఇవన్నీ ఒకటే డైరెక్షన్లో ఉంటాయా అంటే ఖచ్చితంగా కాదు. అలా ఉంటే దాన్ని మెషిన్ కానీ రోబో కానీ అంటారు, మనిషిని మాత్రం కాదు. మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక చిన్న పిల్లల్ని క్వశ్చన్ చేయండి, ఇవాళ నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావని. వాడు డాక్టర్ అని చెప్తాడు. అదే క్వశ్చన్ రాత్రి వాళ్ళకి ధోని సినిమా చూపించి నెక్స్ట్ డే మార్నింగ్ అడిగాడు, ఖచ్చితంగా క్రికెటర్ అవుతా అంటాడు. మళ్ళీ అదే రోజు ఇంకో మూవీ చూపించి ఇంకేదన్నా అవుతామంటే వాళ్ళు యాక్టర్ అవుతా అంటారు. నేను యాక్టర్ అవుతా. సో ఇలాంటి ఆన్సర్స్ మీరు విన్న తర్వాత మీకేమనిపిస్తుంది అంటే ఈ పిల్లోడు కన్ఫ్యూజ్ అవుతున్నాడు అనుకుంటున్నారు. కానీ రియాలిటీలో వాళ్ళు కన్ఫ్యూజ్ ఏం అవ్వట్లేదు. వాళ్ళకి లోపల నుంచి ఉన్న ఒక చిన్న క్యూరియాసిటీ, ఆ ఫీల్ని నేను ట్రై చేయాలి, ఆ ఎలిమెంట్ని నేను టచ్ చేయాలి అన్నట్టుగా ఉంటారు. అందుకనే వాళ్ళు అలాంటి డిఫరెంట్ ఆన్సర్ చెప్తారు. మనిషి అదే అయినా సమాధానం వేరు. ఎలా అవుతుంది అంటే సమాధానం సిచ్యువేషన్ బట్టి చెప్తారు, కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ని ఎవరు ఆలోచించారనమాట. దాన్ని కన్ఫ్యూజన్గా మనం భావిస్తాం. సో ఇట్లాంటి ఎన్వైర్న్మెంట్లో పెరిగిన తర్వాత మనం ఏది ట్రై చేసినా సరే, సపోజ్ నేను క్రికెట్ ట్రై చేసిన, ఇది నీ కెరీర్ కాదంటారు. గిటార్ ట్రై చేసిన, ఇది కూడా కెరీరా అంటారు. పోనీ బిజినెస్ ట్రై చేసిన, నీకు ప్లానింగ్ లేదు, పోనీ ప్లానింగ్ ఉన్న పైసలు లేవు అంటారు. ఇప్పుడు వాళ్ళకున్న క్లారిటీ ఏంటంటే పొద్దున్న లేచి పౌడర్ కొట్టుకొని స్కూల్కి పోవాలా, రావాలా, పెద్దగా అయిన తర్వాత ఆఫీస్ పోవాలా, రావాలా, నెలాఖరికి జీతం తీసుకోవాలా, నెల స్టార్టింగ్లో ఈఎంఐలు కట్టాలా. ఇది వాళ్ళకున్న క్లారిటీ. కానీ మనకున్న క్లారిటీ ఏంటంటే ఏదైనా సరే, పొద్దున్నే లేస్తే నాకు క్రికెట్ ఆడాలనిపించింది, క్రికెట్ రావడానికి నేను ఏదో ట్రై చేసిన హ్యాపీ. మనం ఏదైనా సరే, కానీ మనకి క్లారిటీ అంటే ఒక ట్రై, ఒక ప్రయత్నం, ఒక ఎక్స్పీరియన్స్, ఒక హ్యాపీనెస్. ఎందుకంటే ఆ ప్రయత్నించకపోతే లోపల ఉన్నాడు కుతూహలంతో చచ్చిపోతుంటాడు అనమాట. మనం అందుకనే ఏదైనా సరే కొత్తది ట్రై చేయాలని ఉంటుంది, ట్రై చేస్తాము. ఫెయిల్ అయినా పర్లేదు, పోనీ జస్ట్ అలా టచ్ చేసి అది ఒక 2 రోజులు సరదా అంటారు కదా, ఆ సరదా అయిపోయిన తర్వాత వదిలేసినా పర్లేదు. బట్ అది టచ్ చేయలేదు, ఆ ట్రై చేయలేదంటే మాత్రం ఆ కుతూహలం మనల్ని ఎప్పటికీ క్యారీ చేస్తూనే ఉంటుంది. ఇది మనకున్న క్లారిటీ. ఈ క్లారిటీ వాళ్ళకు అర్థం కాదు.
మనం చెప్తున్నా వాళ్ళకి అర్థం కాదు, మనం వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా ఫ్రెండ్ కూడా ఒకడు ఉన్నాడు. వాడు ఇంజనీరింగ్ చేసి దాంతో జాబ్స్ ట్రై చేశాడు. ఒక 6 నెలలు జాబ్ రాలేదు. తర్వాత ఈ ఫోటోగ్రఫీ అవి ట్రై చేశాడు. చిన్నగా ఏదో షార్ట్ ఫిలిమ్స్ ఏదో ఈవెంట్స్ చేసుకున్నాడు. దాని తర్వాత అది ఆపేశాడు. దాని తర్వాత మళ్ళీ కుకింగ్ అని ఏదో హోటల్ మేనేజ్మెంట్ అది చేశాడు. దాని తర్వాత అది ఆపేశాడు. అది కూడా ఎందుకంటే ఫ్యామిలీ ప్రెషర్ వల్ల, ఈ రిలేటివ్స్ వీళ్ళందరూ ఏదో అనేసరికి అది ఆపేశాడు. దాని తర్వాత బిజినెస్ పెట్టుకున్నాడు. అదే నేను రీసెంట్గా కలిసి వాడిని అడిగితే ఏంది మామ ఇట్లా అయిపోయిందంటే వాడు చెప్పింది ఒకటి నవ్వుతూ, మరి నేను మీ ఐటీ జాబ్ వాళ్ళకన్నా ఎక్కువ సంపాదిస్తున్నా. ఇప్పుడు నేను బిజినెస్ చేయాలనేది వన్ ఆఫ్ మై ఇంట్రెస్ట్. ఇప్పుడు చేస్తున్నాను. ఇది ఎంతకాలం చేస్తానో తెలియదు. దీంతో వేరే ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కూడా పర్సూ చేస్తాను. ఇప్పటివరకు నేను చేసినవన్నీ నా ఇంట్రెస్ట్లు. నాకంటూ ఒక క్లారిటీ ఉంది. ఫెయిల్ అయ్యానా, ఫ్లాప్ అయ్యానా, హిట్ అయ్యానా అనేది కాదు మ్యాటర్. ఇక్కడ నేను ట్రై చేశానా, ఆ ఎక్స్పీరియన్స్ నేను పొందానా అనేది మాత్రమే చూశాడు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి మనం థాట్స్ అనేది కన్ఫ్యూజన్లాగా అనిపించింది, కానీ మనోడి ఇంట్రెస్ట్ వాడి క్లారిటీలాగా అనిపించింది. లైఫ్లో ట్రై చేయకపోతే క్లారిటీ రాదు. క్లారిటీ ఉంటేనే ట్రై చేస్తా అంటే అది లైఫ్ కాదు. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు హైవే మీద వెళ్తున్నారు, సడన్గా ఒక టర్న్ రోడ్ వచ్చింది. మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఆ రోడ్ కనిపించకపోయేసరికి ఆ టర్నింగ్లో ఇంకా రోడ్ ఇంకా ఇక్కడికే ఎండేమో అన్నట్టుగా ఉంటుంది. మీరు దగ్గరికి వెళ్తున్న కొద్దీ క్లారిటీ వస్తుంది. జీవితం కూడా అంతే. స్ట్రెయిట్ లైన్లో ఉండదు. జిగ్జాగ్లు ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, లెఫ్ట్ టర్న్లు, రైట్ టర్న్లు ఉంటాయి. మీరు సిచ్యువేషన్ బట్టి ట్యాకిల్ చేస్తూ ముందుకెళ్ళాలి. అండ్ మీకున్న ఇంట్రెస్ట్ బట్టి, రైట్, మీకున్న ఇంట్రెస్ట్ని, మీకున్న ప్యాషన్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటూ అట్లీస్ట్ ట్రై చేసామన్న హ్యాపీనెస్తోని మీరు ముందుకెళ్ళిపోవాలి. సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అది సెకండరీ. బట్ ట్రై చేయకుండా మీరు క్లారిటీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరు రిటైర్ కూడా అయిపోతారు ఇంకా అప్పటికి. అయితే మీరు క్రికెట్ ట్రై చేశారా, మీరు డిసిప్లిన్ నేర్చుకుంటారు. మీరు మ్యూజిక్ ట్రై చేసి ఉంటారా, మీరు పేషెన్స్ నేర్చుకుని ఉంటారు. మీరు బిజినెస్ ట్రై చేసి ఉంటారా, మీరు రిస్క్ మేనేజ్మెంట్ నేర్చుకుని ఉంటారు. ఇలా ప్రతి విషయంలో మీరు ట్రై చేసిన ప్రతి దాంట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా నేర్చుకునే ఉంటారు. ఇది క్లారిటీ వచ్చే వరకు నేను ట్రై చేయనని కూర్చుంటే మీకు ఎప్పటికీ ఎక్స్పీరియన్స్ రాదు, మీకు ఈ హ్యాపీనెస్ అనేది దొరకదు. అండ్ ఇలా ట్రై చేస్తున్న ప్రతిసారి మీకు క్లారిటీ లేదనుకున్న వాళ్ళకి మీరు చెప్పాల్సింది ఒకటే, నా క్లారిటీ నా హ్యాపీనెస్లో ఉందని వాళ్ళకి అదొక్కటి మాత్రం మీరు చెప్పండి. అది మనకి చాలా కిక్ ఇస్తుంది. మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారు రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారో ఒకసారి మీరే వినండి. నాకు క్లారిటీ లేదని మా నాన్న తిట్టేది, అట్లనే ఉన్నా నేను అంతే. ఇంకా నాలాంటోడు చాలా మంది ఉంటారు ఇట్లా క్లారిటీ, పొద్దున్న లేస్తా పతంగ ఎగరేద్దాం అనుకుంటా, మళ్ళీ సాయంత్రం వచ్చి డైరెక్షన్ అనుకుంటా. నేను జెన్యూన్గా చెప్తున్నా, నేను జోక్ చేస్తలేను. మా మదర్ కూడా అదే అంటారు, ఏదో ఒక విషయం మీద ఉండరా అని చెప్పి. కానీ నేను ఒక్కటి చెప్తా సార్, ఐఎమ్ ఎంజాయింగ్ లైఫ్. నేను నిజంగా చెప్తున్నా, ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు నచ్చిన పని నేను చేస్తున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ. గాడ్ గ్రేస్ అంతే. ఎండ్ ఆఫ్ ద డే మనం పడుకునేటప్పుడు మనకు చిన్న హ్యాపీనెస్తో పడుకుంటాం. అదేంటంటే, నేను ట్రై చేశాను, నేను దాన్ని చూశాను, నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అదే లైఫ్, అదే హ్యాపీనెస్. ఈ క్లారిటీ అంటే మనం హ్యాపీగా ఉండడం, అంతేగాని ఎదుటోని హ్యాపీ పెట్టడానికి మనకి క్లారిటీ లేని పనులు వాళ్ళ కోసం చేయడం కాదు. క్లారిటీ అంటే మనం హ్యాపీగా ఉండడం. మనకి మన కెరీర్ మీద క్లారిటీ ఉండకపోవచ్చు, కానీ మనకి లైఫ్ మీద క్లారిటీ ఉండాలి. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక చిన్న మెసేజ్: మీ ఆలోచనలు ఆపకండి, మీ డ్రీమ్స్ని ఆపకండి, అండ్ మీ ప్రయత్నాలను ఆపకండి. ఎందుకంటే మీరు ప్రయత్నించిన ప్రతిసారి మీ లైఫ్లో ఒక చిన్న పేజ్ యాడ్ అవుతుంది, ఒక స్టోరీ యాడ్ అవుతుంది, ఒక మెమరీ యాడ్ అవుతుంది. క్లారిటీ అంటే ఒక డైరెక్షన్ కాదు, క్లారిటీ అంటే మీ హార్ట్లో ఉన్న ఒక చిన్న హ్యాపీనెస్. వెళ్ళే ముందు ఇంకొక మెసేజ్: క్లారిటీ గురించి ఇంత క్లారిటీ ఇచ్చినప్పుడు మీరు క్లారిటీ తెచ్చుకోండి. లేదంటే క్లారిటీ లేని వాళ్ళకి క్లారిటీ ఉన్న వీడియోని పంపించండి. వాళ్ళ క్లారిటీ వచ్చే వరకు ఈ క్లారిటీ ఉన్న వీడియోస్ గురించి మాట్లాడుతూనే ఉండండి. ఈ క్లారిటీ నాకుంది, మీ క్లారిటీ మీకుంది. క్లారిటీ లేని వాళ్ళకి మాత్రం ఈ వీడియో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.